ఏ పాపమైనా ఏ తప్పైనా ఇద్దరి మధ్య జరిగితే, ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడు పాపం చేస్తే నీతో పాపం చేస్తుంది ఒక స్త్రీ అంటే ఆ స్త్రీ విలువలు లేని స్త్రీ అయి ఉంటది. విలువ లేని స్త్రీ విలువ కలిగి నీతో ఉన్న పాపాన్ని దాస్తదని ఎందుకు అనుకుంటావు? ఫూలిష్ గా కాబట్టి అని కదా. ఒక స్త్రీతో ఒక పురుషుడు పాపం చేస్తాడంటే నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు మన ఇద్దరి మధ్య ఉండాలంటే అసలు వాడికి విలువ పోయింది కాబట్టి, విలువలు లేవు కాబట్టి అంత దిగజారిపోయిన స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ ఎలా సీక్రెట్ గా దాస్తాడు అనుకుంటున్నావు? ఓకే, ఈ రిలేషన్ ఏమన్నా ఎక్కువ కాలం ఉంటుందా? కొన్ని వారాలు ఉంటుంది, నెలలు ఉంటుంది. తర్వాత దూరం అయిపోతారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తగులుతాడు, చెప్పుకుంటారు, అన్ని ఉంటాయి. ఏదైనా అంతే. వేరే విషయాలు, డబ్బు విషయంలో, మోసం విషయంలో కావచ్చు, ఎవరికి చెప్పొద్దు, వాళ్ళకి చెప్పొద్దు, వీళ్ళకి చెప్పొద్దు. ఏది చేసినా ఇద్దరి మధ్య జరిగేది ఏది కూడా ఎక్కడా కూడా దాగదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దాగాలి అని మాత్రం అసాధ్యం. అది తెలియకూడదు ఎవరికి అనుకుంటారా? చెయ్యొద్దు. ఇంకా చెయ్యొద్దు. నువ్వు ఎదుటికి అసలు చెప్పొద్దు, ఎక్కడా చెప్పొద్దు అని చెప్పొద్దు.